హాయ్ అండి. ఈవేళ చేయబోయే రెసిపీ పీతల కర్రీ అండి. ఈ మండ పీతలు అండి, చూడండి పెద్ద పెద్ద పీతలు. ఈ పీతలు నేను అన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కేజీ పీతలు అండి. కాళ్ళు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. అవి కాళ్ళు అలా తీసుకుని మయ్యానికి అలా గిరుసుకోవాలి. పీత దాకలకు పడదు కదా, కాలు పొడుగ్గా ఉంటాయి కదా. అవి కూడా వెనకాల రెక్కల్లాగా ఉంటాయి చూడండి, అవి పుచ్చుకుంటాయి. అవి కూడా మనం కనవరైతే కొట్టుకోవాలన్నమాట. అది చూడండి పీత డప్పు తీసేస్తున్నాను చూడండి. దాని డప్ప మండ పీత అండి. ఇది చాలా పెద్ద పెద్ద పీతలు అయ్యాక అక్కడ చూడండి ఎలా ఉందో. అదంతా తీసేసుకోవాలి. అదిగోండి, అదంతా తీసేసుకొని ఆ పక్కన డిప్పలాగా ఉంటుంది, అది కూడా లాగేసుకోవాలి. అదిగో లాగేసుకోవాలి. లాగేసుకుని కాళ్ళన్నీ ఇరుసుకోవాలన్నమాట. ఎదర దాన్ని పెద్ద పెద్ద కావదా 2 ముక్కల కింద చేసుకుని అలా ఇరుసుకోవాలన్నమాట. మనం పెద్ద పెద్ద అయితేని ఓ మోస్తరుగా ఉన్న పీతలు అయితే దాఖలు తీసుకోవచ్చు. అదిగోనండి, నేనైతే కేజీ పీతలు తెప్పించుకున్నాను వీడియో గురించి. పెద్ద పెద్ద పీతలు అండి, మండ పీతలు. అది శన కూడా ఉంటుంది, దాంట్లో గుడ్డు కూడా ఉండదు చూడండి. అది అలా శుభ్రం చేసుకోవాలన్నమాట. అలా క్లీన్ చేసుకోవాలి. నేను చింతచిగురు తెప్పించానండి, కానీ కూర కర్రీలోకి సరిపోదని మాట్లాడి కూరుకున్నాను అనమాట. అది వేస్తలేదు. ఇంకొకసారి చింతచిగురుని పీతల కర్రీ వండి చూస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. అయిగోనండి ఎంత పీతలని చూసారా. అది పీతలు అయితే ఇప్పుడు మనం అవి ఒలిచేసుకున్నాం శుభ్రంగా. ఇప్పుడు అవి శుభ్రంగా అవి బయట పాడేసి పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని సింక్లో పెట్టుకెళ్ళి శుభ్రంగానే కడుక్కుంటాను నేను. అదిగోనండి, శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగానే కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాకా పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు అందులో మనం నువ్వుపప్పు వేపుకుంటున్నాం అన్నమాట. నువ్వుపప్పు నానమ్మ అయితే నువ్వుపప్పు వేపి పీతల కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. నానమ్మ గారు ఇలాగ ఉండేది మా నానమ్మ గారు. ఆవిడ పీతల కూర అయితే నువ్వుపప్పు వేపి పొడిని చేసి జల్లేది అన్నమాట. ఉల్లిపాయ తొక్కు వేసేది. నేనైతే ఒక ఉల్లిపాయ మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నానండి. 2 టమాటాకాయలు ఆడుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే తగినంత నూనె వేసుకుందామండి. అదే నీసులో నూనె ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం కదండి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను నేను. అది కొద్ది చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముద్ద మిక్సీ ఆడుకుని పక్కన పెట్టినాను అనమాట. బరగగా ఆడుకున్నాను. అది ఉల్లిపాయ 2 పాయలు కట్టేసుకుని ఒక పాయ వేసుకున్నాను నేను, ఎందుకంటే నువ్వుపప్పు యాడ్ చేసుకుంటున్నాను కదా. నానమ్మ అయితే నువ్వుపప్పు వేసే వండేదండి. నానమ్మ బాగుండేదండి, నువ్వుపప్పు వేసి కూర వండితే బాగుండేదండి. అది చక్కగా అది అలాగా వేపుకోవాలండి. అది ఉల్లిపాయ ముద్ద కొద్దిగా వేగిన తర్వాత మనం అందులో టమాటా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది దాన్ని కలుపుకోవాలన్నమాట. అలా తిప్పుకుందాం. ఇప్పుడు మనం అయితే 5 పచ్చిమిరకాయలు అయితే గుత్తి వంకాయలో పోసుకున్నానండి. పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. అదిగోనండి, ఇప్పుడు అది నూనెలోంచి బాగా ఉడకాలన్నమాట. నూనెలోనే అది బాగా నీరంతా ఆవిరైపోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి రావాలి. అదిగోనండి, నేనైతే గుత్తి వంకాయలో పోసుకున్నాను. పచ్చిమిరకాయలు 5 పచ్చిమిరకాయలు. ఇప్పుడైతే మనం మూత పెట్టుకున్నాం కదా, చూడండి. అదిగో ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చేసిందో. అదిగో చక్కగా ఆయిల్ అలా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే మసాలాలు ఉప్పులన్నీ యాడ్ చేసుకుందాం. అది వాటర్ అంతా ఇంకిపోయిందన్నమాట. అది ఇప్పుడైతే మనం ఉప్పు కారాలు అన్నీ యాడ్ చేసుకుందాం. చూడండి, కళ్ళుప్పే వాడతానండి నేను. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కారం అండి. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. మీకు తగినంత కారం వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఏమో ధనియాల పొడి, 1/2 స్పూన్ అయితే మసాలా పొడి. ఇవి అయితే మనం ఈ మసాలాలు నూనెలో మగ్గించుకుందాం అన్నమాట. మనమైతే అటు ఇటు బాగా తిప్పుకొని ఒక్క 3 నిమిషాల నూనెలో అలా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు మసాలాలు నూనెలో మగ్గుతాయన్నమాట. అలాగేలా తిప్పుకొని చక్కగా పీతల కూరలో నువ్వుపిండి అయితే చాలా బాగుంటుందండి. నువ్వుపప్పులో ఐరన్ కూడా ఉంటుందేమో, మనిషికి కూడా ఆరోగ్యం, హెల్త్కి చాలా మంచిదండి నువ్వుపప్పు.
అదిగోనండి చూడు ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా, వేగిపోయింది. ఇప్పుడు మనం పీతలు ఏమో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అవి మసాలాలు కారాలు పట్టిలా తిప్పుకోవాలన్నమాట. మనం మసాలాలు కారాలు పీతలకు బాగా పెట్టితే ఇప్పుడు మనకి ఆ పీతలు అలా నూనెలో మగ్గితే వాటర్ అంతా ఇంకిపోద్ది అన్నమాట. అదిగోనండి ఒక 3 నిమిషాలు మనం అలా మగ్గబెట్టుకుందాం. అదిగో చూసారండి, వాటర్ నూనె నీళ్ళు గట్ట ఏమీ లేదు, వచ్చి ఆయిల్ మాత్రం పైకి వచ్చిందండి. ఇప్పుడు అటు ఇటు మనం తిప్పుకుందాం. తిప్పుకొని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అందులోని. అది కొద్దిగా చింతపండు పులుసు కూడా వేస్తున్నాను చూడండి. ఎంతో కదండి, కొద్దిగా వేసాను, చిన్న నిమ్మకాయ అంతా. ఆ పులుసు వేసుకుని మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ అయితే పీత ములిగేలాగా వేసుకోవాలండి. మరి పీత ఉడకాలి కదా, ఇంకా కొద్దిగా వాటర్ పడుతుందండి. పీత ములగలేదు, ఇంకొద్దిగా వేసుకుందామండి, యాడ్ చేసుకుందాం వాటర్. చింతపండు పులుసు అయితే ఎంతో కదండి, కొద్దిగా చిన్ని నిమ్మకాయ సైజు మాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం, కర్రీ ఉడికించుకుందాం. నువ్వుపప్పు అది ఉడుకుద్దండి. మనం నువ్వుపప్పు చక్కగానే నేను అయితే దంచుకుంటున్నాను. చిన్ని రోట్లో వేసుకుని మీరైతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, మిక్సీలో కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇది అయితేనండి చాలా టేస్ట్ వస్తుందండి. నువ్వుపిండి ఎత్తి పీతల కూర. నాన్నమ్మ అయితే ఎప్పుడు పీతల కూర వండినా నువ్వుపిండి వేసే వండేదండి. ఐరన్ పుష్కలంగా దొరుకుద్ది. నువ్వుపిండి వేసిన పీతల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నువ్వుపిండి చక్కగా వేసుకుని ట్రై చేయండి, కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయ ఎక్కువైతే మరి తీపి వచ్చేది కదా, నువ్వుపిండి వేసుకుంటే కమ్మదనం వస్తుంది. కూర కూడా బాగుంటుందండి. చూడండి కర్రీలో నూనె చూసారా, ఆయిల్ పైకి ఎలాగ వచ్చేసిందో. ఇప్పుడైతే మనం నువ్వుపిండి చల్లుకోవాలండి. అటు ఇటు తిప్పుకొని మనం నువ్వుపిండి అయితే చల్లుదాం. అదిగోనండి, అది ఇప్పుడు నువ్వుపిండి చల్లేసుకుందాం. ఉడికింది పైది మొత్తం అంతా కలిసేటట్టు మనం తిప్పుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ నువ్వుపిండి వేసిన తర్వాత మళ్ళీ మగ్గిపెట్టుకుందాం. చూడండి కూర అయితే దగ్గర పడిపోతుంది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. అటు ఇటు తిప్పుకుందామండి మనం. చూడండి ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఉప్పు చూసుకుందామండి. ఉప్పులు కారాలు చూసుకుందాం. కారాలు మసాలాలు అయితే సూపర్ సరిపోయినండి. కొద్దిగా ఉప్పు తక్కువ వచ్చిందండి. నేనైతే కళ్ళుప్పు ఎక్కువ వాడతాను. అదిగోనండి, కొద్దిగా మనం ఇంకా దగ్గర పడాలి కూర. ఇప్పుడైతే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకుందాం. మరి స్మెల్ సూపర్ వచ్చేస్తుందండి. మూత తీసేదాడు గుప్పని కొట్టేస్తుంది. ఇప్పుడైతే మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. అదిగోనండి సూపర్. ఇప్పుడు ఆ కొత్తిమీర యొక్క ఫ్లేవర్ కూడా అట్లా పీతలుగా పడుతుంది అన్నమాట కర్రీకి. రెడీ, కూర అయితే రెడీ అయిపోయింది. అదిగోనండి ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. అదిగోండి ఇప్పుడు రాగి ముద్దలకు కూడా బాగుంటుంది కూర, సూపర్గా ఉంటుంది. అబ్బా చాలా టేస్ట్గా ఉందండి. రాగి ముద్దలోని గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా. మనం ఎక్కువ ఇది నువ్వుపిండి వేసుకున్నాం కదా కొద్దిగాని, రైస్లో కూడా బాగుంది.
కర్రీ మాటలు లేవు, సూపర్గా ఉంది. అదిగో రెండు పీతలు చూసారు గుంజుతో ఉంది. మండపేటండి బరువుగా ఉన్నాయి, పీతలు బాగున్నాయండి. అదిగో సూపర్గా ఉందండి. ఇంకా అసలు ఏమి చెప్పక్కర్లేదు, చాలా టేస్ట్.